పరిపూర్ణ కుటుంబానికి అర్థం అమ్మ, నాన్న, పిల్లలు అనే అందరూ భావిస్తారు. అలా పిల్లలు లేని వారు మా కుటుంబం పరిపూర్ణంగా లేదు అని బాధపడుతున్న వారికి సరైన సమాధానం మన కుటుంబ ఐవీఎఫ్. ఎందుకంటే ఒక కుటుంబం ఆరంభం అవుతుంది మన కుటుంబ ఐవీఎఫ్లో. మరి ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి కారణం ఐవీఎఫ్కి సంబంధించి మనకి బోల్డ్ అని సందేహాలు ఉంటాయి. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలాగా, ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఇది ఎంతవరకు సేఫ్, అండ్ ఐవీఎఫ్ కాకుండా ఇంకేవైనా కూడా మనకి సదుపాయాలు ఉన్నాయా పిల్లలు కనడానికి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈరోజు ఇవ్వబోతున్నారు డాక్టర్ ధీరజ్ ఎల్లా గారు, అలానే డాక్టర్ రాణి రోజా గారు ఉన్నారనమాట ఇలాంటి సందేహాలకి సమాధానం ఇవ్వడానికి. సో మీకున్న డౌట్సే నేను వీళ్ళని అడిగి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నాను ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ దెమ్సెల్ఫ్. కమ్ లెట్స్. మీ కుటుంబ ఆరంభానికి పునాది కల్పిస్తుంది మన కుటుంబ ఐవీఎఫ్. మరి ఇక్కడ ఉండే ఎక్స్పర్ట్ మన డాక్టర్ ధీరజ్ గారు ఉన్నారనమాట. సో డాక్టర్ ధీరజ్ ఎల్లా గారు మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో డాక్టర్, అసలు మన కుటుంబ ఐవీఎఫ్లో మీరు ఒక వన్ ఆఫ్ ద స్పెషలిస్ట్ కదా, సో మీ గురించి కొంచెం మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ మేడం. సో నా పేరు డాక్టర్ ధీరజ్ అండి. సో బేసికల్గా మాది పార్వతీపురం. నేను ఎంబీబీఎస్ అనేది ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేశాను, కింగ్ జార్జ్ హాస్పిటల్లోని. అది పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రసూతి స్త్రీ వైద్యంలో చెన్నై శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఫినిష్ చేశాను. ఆ తర్వాత మేజర్గా మన సంతాన సాఫల్యత, ఈ ప్రాబ్లమ్స్ గురించి ఫర్దర్గా నేర్చుకోవడానికి ఫెలోషిప్ అనేది చేసాం అన్నమాట బెంగళూరులో. ట్రైన్ అయ్యాక అది అయిన తర్వాత మళ్ళీ ల్యాప్రోస్కోపీలో కూడా ఇంకొంచెం ట్రైన్ అయ్యి అప్పుడు మనం కుటుంబ ఐవీఎఫ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో డాక్టర్, ఇప్పుడే మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పారు కదా, సో అందులోంచి నాకు ఈ డౌట్ వచ్చింది. అదేంటి అంటే ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడే మీరు డిసైడ్ అయ్యారా లైక్ ఇన్ఫర్టిలిటీ సైడ్ వస్తారు అని, లేకపోతే తర్వాత మీరు తీసుకున్న డెసిషన్? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డెసిషన్ తీసుకోవడానికి ఎవరైనా ఇన్స్పైర్ చేశారా అని తెలుసుకోవాలనుకుంటున్నా. సో మెయిన్గా నాకు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలన్నదానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మా పేరెంట్సే మేడం. ఓకే. మా ఫాదర్ మదర్ ఇద్దరు డాక్టర్సే. మా మదర్ ఆల్రెడీ లీడింగ్ గైనకాలజిస్ట్ పార్వతీపురంలోని. ఆల్మోస్ట్ 35 years నుంచి ఫస్ట్ క్వాలిఫైడ్ ఎంఎస్ ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీ డిగ్రీ హోల్డర్ అనమాట మా మదర్. ఇప్పుడైతే మా మదర్తో నేను కంటిన్యూస్గా ఓపీడీ అటెండ్ అవ్వడం కానీ, లేదు సర్జరీస్ అసిస్ట్ చేయడం కానీ, లేదు ఇంకేమైనా రౌండ్స్ ఫాలో అవడం కానీ ఇవన్నీ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆబ్స్ట్రిక్స్ తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆబ్స్ట్రిక్స్ అనేది మనకి ఖచ్చితంగా ఒక మదరు బేబీ రెండింటినీ డీల్ చేస్తూ ఉంటాం. అంటే ఒక బేబీ అనేది ఎప్పుడైనా ఒక ఉమెన్కి ఒక కంప్లీట్నెస్ ఇస్తుంది. అంటే ఒక బేబీని డెలివరీ చేయడం, ఆ మదర్ తాలూకా హ్యాపీనెస్, వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ చేయడం అనేది నిజంగా ఒక గ్రేట్ థింగ్గా నేను భావించి ఆబ్స్ట్రిక్స్ అనే దానికి ఎంటర్ అవ్వడం జరిగింది మేడం. ఒకరోజు నేను మా మదర్తో ఓపీలో కూర్చున్నాను. ఒక కపుల్ వచ్చేవారు అనమాట మా మదర్కి. ఒక 2-3 years నుంచి వాళ్ళకి పిల్లలు లేక ఆల్మోస్ట్ మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫెయిల్ అయ్యి అవన్నీ వచ్చినప్పుడు ఐయుఐ పద్ధతి ద్వారా వాళ్ళకి నిజంగా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. ఆ రోజు నిజంగా ఆ కపుల్ కళ్ళల్లో ఆనందం అనేది చూసి నిజంగా ఇట్ వాజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అంటే ఇంతలా ఉంటుందా, ఒక పిల్లలు లేకపోతే సొసైటీలో ఇంతలా ఉమెన్ ఫీల్ అవుతారా, ఇంత సోషల్ స్టిగ్మా ఉంటుందా, ఖచ్చితంగా మనం దీన్ని అడ్రస్ చేయాలి, ఏదో విధంగా మనకి చేతనైనంత హెల్ప్ మనం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే, ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఐవీఎఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ సూపర్ స్పెషలైజేషన్లోకి వెళ్ళడం జరిగింది మేడం. ఆల్మోస్ట్ 1.5 year నేను ట్రైన్ అయ్యాను మేడం. ట్రైన్ అయిన తర్వాత ఫాలోయింగ్ విచ్ మళ్ళీ ఒక 2 years మా మదర్ దగ్గర ఉండి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఈ కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గ్రేట్ అండి. మరి ఐవీఎఫ్ అంటే ఏంటి అని కొంచెం సింపుల్ పద్ధతిలో మా వ్యూవర్స్కి చెప్తారు, ఎందుకంటే ఐవీఎఫ్ అంటే ఏదో పెద్ద కాంప్లికేటెడ్ లాగా చూస్తారనమాట. సో అది ఎంత సింపుల్ మెథడ్ అండ్ ఎంత ఈజీగా వాళ్ళు కూడా చేయించుకోగలుగుతారు అండ్ వాళ్ళకి పిల్లలు కలుగుతారు అనేది కొంచెం. సో ఐవీఎఫ్ చాలా సింపుల్ వర్డ్స్లో ఎలా అంటే, ఇప్పుడు మనకి జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి
ఆడవారిలో అండం అనేది ఎలా ఉంటుందో మగవారిలో స్పెర్మ్ ఉంటుంది అనమాట. సో బేసికల్లీ ఆ అండం స్పర్మ్ అనేది కలిస్తేనే మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, పిండం అంటాం మనం తెలుగులోనే. సో ఈ జనరల్గా మనకి న్యాచురల్గా జరిగే ప్రొసీజర్ ఏంటంటే ఈ రెండు ఆడవారి బాడీలోనే ఫామ్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వస్తుంది. ఐవీఎఫ్లో మనం చేసేది ఏంటంటే ఒక లేడీ దగ్గర ఎగ్స్ డెవలప్ అవ్వడానికి మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ని బయటికి తీసి వాటిని వాళ్ళ హస్బెండ్ తాలూకా వీర్య కణాలతో ల్యాబ్లో ఫలీంద్రీకరణ చేసి ఆ వచ్చే పిండాల్ని ఇన్ విట్రో ఏవైతే మనం బయట చేస్తామో ఐవీఎఫ్ ల్యాబ్లో ఫెర్టిలైజ్ చేసి ఆ వచ్చే పిండాల్ని తన గర్భసంచిలోకి పెడతాం. చాలామందికి నిజంగా భయాలు అపోహలు ఉంటాయి, ఐవీఎఫ్ అంటే ఏదో చేసేస్తారేమో, ఏవో పెద్ద పెద్ద ఆపరేషన్లు ల్యాబ్ల్లోకి పట్టుకెళ్తారు. ఏమీ ఉండదు. మీకు న్యాచురల్గా అయ్యే ప్రొసీజర్నే ఏదైతే మీకు న్యాచురల్గా అవ్వడానికి కష్టం అవుతుందో దాన్ని మనం ఆర్టిఫిషియల్గా కొంత అసిస్టెడ్ రీప్రొడక్షన్ అసిస్ట్ చేసి మనం ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకుంటాం. డాక్టర్ దినేష్ గారు, ఈ ఐవీఎఫ్ కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా ప్రెగ్నెన్సీ పొందడానికి? సో మన దగ్గరికి వచ్చే అందరి పేషెంట్స్కి ఐవీఎఫ్ అవసరం ఉండదండి. జనరల్గా నా దగ్గరికి ఒక 100 పేషెంట్స్ వస్తే నిజంగా అందులో 60 నుంచి 65% మందికి సింపుల్ ట్రీట్మెంట్స్తోనే అయిపోతుంది. అంటే సింపుల్ మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఈ పద్ధతి ద్వారానే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి అయిపోతుంది. మనకి లేదు ఇంకా అవ్వట్లేదంటే వాళ్ళకి ఐయుఐ పద్ధతి ద్వారా కానీ, ఐయుఐ అయినా సరే అది మనకి పెద్ద మేజర్ ప్రొసీజర్ ఏం కాదు. అంటే ఎవరికైతే నిజంగా వీర్య కణాల సంఖ్య తక్కువ ఉందో వాళ్ళని కొంచెం మనం ఆ శాంపుల్ తీసుకొని కొంచెం ప్యూరిఫై చేసి బాగా కదిలే స్పర్మ్స్ని మనం ఇంజెక్ట్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఏదైతే మనకి ఆ 15% లేదు అట్లీస్ట్ 18% మందికి ఖచ్చితంగా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళని మనం ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఎంత త్వరగా వాళ్ళని ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలిగితే మనకు అంత సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి, ఐవీఎఫ్ కానీ ఏ ట్రీట్మెంట్ అయినా. అందరూ ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారనమాట, ఐవీఎఫ్ అంటే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండ్ చాలా దే హ్యావ్ టు గో త్రూ అన్న మిస్కన్సెప్షన్లో ఉంటారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి డాక్టర్? సో ఐవీఎఫ్ అంటే అది నిజంగా పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే కాదు మేడం. బట్ పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే రోజు ఇంజెక్షన్స్ తీసుకోలేమో, అన్నీ ఆల్మోస్ట్ మిస్కన్సెప్షన్సే. ఇప్పుడున్న సొసైటీలో ఖచ్చితంగా పిల్లలు లేరు అనేది ఒక కాంప్లెక్స్ ఇష్యూ అయిపోయింది. దానికి డిఫరెంట్ కారణాలు ఉండొచ్చు, వాళ్ళ బయలాజికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదు సమ్ ఎథికల్ ఇష్యూస్ అవ్వచ్చు, వాళ్ళ సోషల్ ఇష్యూస్ అవ్వచ్చు. మనకి ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళకి ఫస్ట్ పెళ్ళయిందా లేదా, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారా లేదా, ఎందుకు ప్లాన్ చేసుకోవట్లేదు, ఏంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు నిజంగా ఒక ఉమెన్ నిజంగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఒక 4 years తర్వాత కిడ్స్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా మన సొసైటీలో ఈజ్ టు మేనేజ్ అదర్ ప్రాబ్లమ్స్ రాదర్ దాన్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. అంటే మన సొంత ప్రాబ్లమ్స్ వాళ్ళకి పట్టవు, ఎదుటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఏంటి అవ్వట్లేదు అన్నదే మేజర్గా ఉంటుంది. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మేజర్గా ఏంటంటే డాక్టర్ నాకు ఇప్పుడు ఇంకా అప్పుడే పిల్లలు కావాలని లేదు, కానీ మా అత్తగారు ప్రెషర్ పెట్టేస్తున్నారు, మా పక్కింటి వాళ్ళు ప్రెషర్ పెట్టేస్తున్నారు, లేదు మా ఫ్రెండ్కి మొన్న 2 months బ్యాక్ పెళ్ళయింది, ఆల్రెడీ తను ప్రెగ్నెంట్ అయింది. సో ఈ ఇష్యూస్తోనే వస్తారు. అంటే ఈ సొసైటీలో ఉన్న స్ట్రెస్ వల్లే వాళ్ళు వస్తుంది. సో ఎక్కువగా మనం ఈ ఇంజెక్షన్స్ తీసుకునే పెయిన్ కన్నా వాళ్ళకు ఉండే స్ట్రెస్ అనేదే ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కూడా వాళ్ళు స్ట్రెస్ పడుతూనే ఉంటారు. అంటే రోజు ఇంజెక్షన్స్ తీసుకుంటామా, మాకు నిజంగా పిండాలు బాగా వస్తాయా, క్వాలిటీ ఎలా ఉంటుందని. సో నేను మేజర్గా వ్యూవర్స్కి కానీ ఐవీఎఫ్కి నిజంగా వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ మేజర్గా నేను చెప్పేదంటే దయచేసి స్ట్రెస్ అనే పార్ట్ని వదిలేయండి. లేదు మీకు నిజంగా ఐవీఎఫ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా ఒక పేపర్ మీద రాసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే డాక్టర్ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి, లేదు నేను ఇది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, నిజంగా ఏం జరుగుతుంది ఏంటి అన్నది. పేషెంట్స్కి అది మీ రైట్ కింద తీసుకోండి. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ డౌట్స్ ఉన్నాయి, నిజంగా ఇది ఇన్వాల్వ్ అవుతుందా, లేదు వీటికి ఏమైనా సింప్లర్ ప్రొసీజర్స్ ఉన్నాయా, లేదు నాకు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కదా ఎన్ని డేస్ ఉంటుంది, అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది, తర్వాత నాకు ఎలా ఉంటుంది, అండ్ ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్ రేట్ అన్నీ అడగండి. డాక్టర్, ఈ సక్సెస్ రేట్ అనేది ఎలాగా కన్సిడర్ చేస్తారు డాక్టర్? సో ఐవీఎఫ్లో మేడం మనకి ఎనీ పేషెంట్ ఎవరికైనా ఉండమండి, వరల్డ్స్ బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్లోకి మీరు వెళ్ళినా వాళ్ళు మనకి 100% మా దగ్గరికి రండి 100% మీకు బేబీని ఇస్తాము అనే స్కోపే లేదు మేడం. మనకి ఇప్పుడున్న మ్యాక్సిమం టెక్నాలజీస్ పెరిగాయి, మనకున్న అడ్వాన్సెస్ పెరిగాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకున్న క్వాలిఫికేషన్స్ పెరిగాయి. ఇవన్నీ చూసుకుంటే మనం ఖచ్చితంగా ఒక 50 to 60%
ఈజీగా మనం అటైన్ చేయగలుగుతున్నాం మేడం. ఇదే ఒక 10 ఏళ్ల క్రితం మనకు 30-40% ఉండేది. సో ఈ అడ్వాన్సెస్ వల్ల ఆల్మోస్ట్ 60% దాకా వెళ్ళింది. బట్ ఈవెన్ దెన్ మనకి ఇంకా ఇప్పుడున్న లైవ్ బర్త్ రేట్, అంటే ఐవీఎఫ్ పాజిటివ్ రావడం అనేదే కాదు, దాని నుంచి మనం బేబీని తీసుకెళ్తున్నామా లేదా, హెల్దీ బేబీ మనకు వస్తుందా లేదా, ఇట్ ఈస్ స్టిల్ మనకు ఉన్నది 45%. సో అంటే చాలామంది ఈ 45%ఏ కదా, మేము ఎందుకు వెళ్ళాలి, 100% గ్యారంటీ ఉండదు కదా, మేము డబ్బులు పెడితే వేస్ట్ అయిపోతామేమో అన్న థాటే ఉంటుంది పేషెంట్స్ అందరికీ. ఇది చాలా జెన్యూన్ క్వశ్చన్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంతోమంది కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు. నిజంగా ఈ ట్రీట్మెంట్కి వెళ్తే గ్యారంటీ ఉందో లేదో అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకున్న అడ్వాన్సెస్తో మనం నిజంగా మీకు ఐవీఎఫ్ అనేది ఇండికేటెడ్ అయితే మనం ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్కి వెళ్ళగలిగితే, ఎంత తక్కువ ఏజ్లో నిజంగా సపోజ్ ఒక ఉమెన్ వచ్చారు, వాళ్ళకి ట్యూబ్స్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయి, సో వాళ్ళకి ల్యాప్రోస్కోపీ చేశారు, ట్యూబ్స్ రిలీజ్ చేయలేకపోయారు, సో నో అదర్ ఆప్షన్, వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే. సో నేను అనేది ఏంటంటే అలాంటి క్లియర్ కట్ ఇండికేషన్స్లో మీరు దయచేసి సరే ఇంకో 2 ఏళ్ళు ఆగుదాం, 3 ఏళ్ళు ఆగుదాం అనే థాట్లో ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఇంకా మనకు ఆప్షన్ లేదు, వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ అనుకున్నప్పుడు గో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మనం ఎంత ఎంగేజ్లో ఐవీఎఫ్ అనేది చేయించుకోగలిగితే అంత బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. సో డాక్టర్ ధీరజ్ గారు, జనరలీ చాలానే మీరు కూడా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా పేషెంట్స్తోని స్పెషల్గాని, ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ సిట్టింగ్లో అవ్వచ్చు, ఇంకొంతమందికి ఎక్కువ సిట్టింగ్స్ అవ్వచ్చు, కంపారిజన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అండ్ కొంతమందికి లేట్ అవుతుంది కదా, దానికి ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో దట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది? సో జనరల్గా పేషెంట్స్ అందరికీ డౌట్స్ వస్తాయి మేడం, ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకరికి 2 monthsలోనే ప్రెగ్నెన్సీ రావచ్చు, ఒకరికి పాపం 1 year నుంచి వాళ్ళు ట్రై చేస్తున్న వాళ్ళకి రిజల్ట్ ఉండకపోవచ్చు. సో ఖచ్చితంగా యాజ్ ఏ ఐవీఎఫ్ ఆర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్గా నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్కి నేను ఒకటే చెప్తాను. సో మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవడానికే మనకు ఆల్మోస్ట్ ఒక సైకిల్ పడుతుంది. అంటే నిజంగా తన ఎగ్ క్వాలిటీ ఇష్యూ ఉందా, లేదు ఎగ్ స్పెర్మ్ కలిసాక పిండాలు సరిగ్గా రావట్లేదా, లేదు తన గర్భసంచిలో ఇష్యూస్ ఉన్నాయా, గర్భసంచి సరిగ్గా పిండాలను తీసుకోలేకపోతుందా. సో ఇవన్నీ ఇష్యూస్ నాకు ఒక సైకిల్లోనే అంటే ఇమీడియట్గా మీరు రాగానే నేను మొత్తం అంతా అసెస్ చేసి మీకు చెప్పేయగలను నేననే కాదు, ఎనీవన్ అసెస్ చేయడం కష్టం. సో నేను వచ్చే ప్రతి పేషెంట్కి మనం చెప్పేది ఒకటే, మీ ప్యాటర్న్ అర్థం అవడానికే నాకు ఒక సైకిల్ ఆర్ అట్లీస్ట్ ఒక స్టిమ్యులేషన్ అనేది పడుతుంది. సో ఈవెన్ దెన్ ఓకే, నిజంగా నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 50% ఆఫ్ పేషెంట్స్ ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అయిపోతారు మేడం. బట్ మిగతా 50 ఆర్ అట్లీస్ట్ 40%కి దే మైట్ నీడ్ 2 cycles ఆర్ అట్లీస్ట్ 3 cycles. ఎందుకంటే ఫస్ట్ సైకిల్లో మనకి సరిగ్గా రాకపోయి ఉండొచ్చు, సెకండ్ సైకిల్కి తన బాడీ బెటర్గా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు, లేదు సెకండ్ సైకిల్కి బెటర్ ఎంబ్రియోస్ వచ్చి ఉండొచ్చు, లేదు ఫస్ట్ సైకిల్లో మనకు ఐడెంటిఫై అయిన ప్రాబ్లమ్స్ని సెకండ్ సైకిల్లో మనం ట్రీట్ చేసి ముందుకెళ్ళొచ్చు. సో ప్రతిదానికి అంటే మేజర్గా ఏంటంటే వాళ్ళతో వచ్చిన వాళ్ళే 3rd monthలో కన్సీవ్ అయిపోయి వెళ్ళిపోతుంటారు, కొంతమందికి నిజంగా ఫస్ట్ మంత్లోనే అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఇయర్స్ టుగెదర్ అవ్వదు, 2 cycles 3 cycles 4 cycles ఫెయిల్ అవుతూ ఉంటాయి. మనం మేజర్గా తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఆ సైకిల్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అన్నది చూసుకోవాలి. సో మేజర్గా ఏంటంటే మేడం మనకి ఏజ్ అనేది మేజర్గా ఇప్పుడు వైటల్ రోల్ ప్లే చేస్తుంది మేడం. ఎందుకంటే మనకి ఇప్పుడు మాకున్న ఛాలెంజెస్ ఏంటంటే ఫెర్టిలిటీ స్పెషలిస్ట్గా ఇప్పుడు మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళు న్యాచురల్గానే 5గురిని 6గురిని ఈజీగా కనగలిగారు. సో మనకి ఎలా ఉంటుందంటే మన జనరేషన్కి వచ్చినప్పటికీ మనకున్న డిఫరెంట్ ఫ్యాక్టర్స్, డిలేడ్ చైల్డ్ బేరింగ్ కానీ, లేదు జాబ్ చేయాల్సి రావడం, లేదు సమ్ ఇష్యూస్ అంటే మనకి ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లోని, ఆల్మోస్ట్ ఇంకొక 4-5 years నేను జాబ్ చేయాలి, సెటిల్మెంట్ రావాలి, అప్పుడే మనం ముందుకెళ్దాం అనుకుంటాం, లేదు మన చుట్టూ ఉన్న పొల్యూషన్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, చాలామంది ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, లేదు ఏదైతే అది ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఖచ్చితంగా పిల్లలు కనడం అనేది కష్టం అవుతుంది మేడం. సో మనం ఏంటంటే ఒక సైకిల్ ఫెయిల్ అయినా సరే సెకండ్ సైకిల్కి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ సైకిల్లో రీజన్స్ ఏంటి, ఎందువల్ల అలా అయింది, ఏమైనా స్పెసిఫిక్ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా. సపోజ్ ఫస్ట్ సైకిల్లో హస్బెండ్కి స్మోకింగ్ బాగా ఎక్కువ చేశారు,
అందువల్ల తన స్పర్మ్ క్వాలిటీ రాలేదు. ఓకే, ఒక 3-4 months గ్యాప్ ఇవ్వండి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోండి, మళ్ళీ సైకిల్ రిపీట్ చేసుకోండి. సో బెటర్ రిజల్ట్స్ రావచ్చు. సో ఖచ్చితంగా నేను చెప్పేది అదే, ఒక్క సైకిల్తో మీ ఫేట్ని డిసైడ్ చేసుకోకండి. ఒక సైకిల్లోనే రాలేదు కదా, ఇంకా నా లైఫ్ ఇంతే, ఇంకా నాకు హోప్ లేదు, ఐఎమ్ డన్ అన్న దానికి వెళ్ళకండి. సో మీరు ఏదైతే 2 pink lines కోసం వెయిట్ చేస్తున్నారో, మేము కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో, ఈవెన్ యాజ్ ఎ ట్రీటింగ్ డాక్టర్ మాకు కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు పాజిటివ్ అనేది వస్తే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అంతకు మించి ఒక ట్రీట్ చేసిన డాక్టర్గా మాకు కూడా అంతే హ్యాపీనెస్ ఉంటుంది. బికాజ్ మీకున్న ఛాలెంజ్ని మేజర్గా ఇలా పిల్లల్ని అనేది ఇవ్వడం అనేది మేము కూడా ఒక వరంగా భావిస్తాం. సో డాక్టర్ జనరలీ చాలా కేసెస్ చూస్తూ ఉంటాం అనమాట. లైక్ ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 1-2 cycles చూస్తారు, సక్సెస్ అవ్వకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, క్లబ్ హాపింగ్ లాగా ఇలా డాక్టర్ హాపింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు చెప్పండి, లైక్ ఇలాంటి చేస్తున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి డాక్టర్? సో ఖచ్చితంగా ఇలాంటిది ఉంటుంది మేడం, ఇన్ఫర్టిలిటీ కానీ ఇప్పుడున్న ఐవీఎఫ్ ఇండస్ట్రీ కానీ. ఎందుకంటే ఎప్పుడైతే పేషెంట్స్కి ఈ పర్టికులర్ సెంటర్కి వెళ్ళాము, అక్కడ సక్సెస్ రాలేదో, ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఇంకో పేషెంట్ ఇంకో దగ్గర తీసుకొని ఉంటారు, వాళ్ళకి సక్సెస్ వచ్చి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామనే ఉంటుంది. సో మేజర్గా మీరు ఏంటంటే ఖచ్చితంగా ఒక ఐవీఎఫ్ సెంటర్ని చూస్ చేసుకునే ముందు ఖచ్చితంగా అక్కడున్న క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా, లేదు అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అన్నది మేజర్గా మనం చూసుకోవాలి మేడం. సెకండ్ ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ఐవీఎఫ్ ల్యాబ్స్ అంత ఎడిక్వేట్గా ఉన్నాయా, ఆర్ దే ఎక్విప్డ్ విత్ ఆల్ దోస్ థింగ్స్, ఏవైతే మనకి నామ్స్ ఉంటాయో, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ కానివ్వండి, లేదు ఐఎస్ఓ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా వాళ్ళ పాత సక్సెస్ రేట్స్ అవి చూసుకోండి. ఇవి చూసుకొని ఖచ్చితంగా ఇఫ్ యూ రియల్లీ ఫీల్ ఆ డాక్టర్తో మాట్లాడండి, ట్రస్ట్ని మీకు డెవలప్ అయిందా లేదా, ఆర్ యూ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ ఈస్ సేయింగ్, వాట్ హీ ఆర్ షీ ఈస్ సేయింగ్, ఎలా వెళ్దాం అనుకుంటున్నారు. మీకు ఒక పర్టికులర్, ప్రతి పేషెంట్కి మేము ఏంటంటే ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాం. వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సో అండ్ సో ఇష్యూస్ ఉన్నాయి, వీటిని మనం ఇలా అడ్రస్ చేయొచ్చు. ఇది మీ ప్రతి పేషెంట్కి ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే నా దగ్గరికి వచ్చిన 10 పేషెంట్స్కి ఒకేలాగా ట్రీట్మెంట్ ఉండదు. ప్రతి పేషెంట్కి ద ట్రీట్మెంట్ ప్లాన్ విల్ బీ డిఫరింగ్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. సో మెయిన్గా మీకు ట్రస్ట్ అనేది డెవలప్ అయితేనే ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళండి. సో జనరల్గా సైకిల్ ఫెయిల్ అయ్యి ఇంకో సెంటర్కి వెళ్ళి ఇంకో సైకిల్ చేసుకోవడం, ఇదంతా డిపెండ్స్ మేడం. ఎక్కడైనా సరే మీకు మ్యాక్సిమం ఎనీ జెన్యూన్ ఐవీఎఫ్ సెంటర్ ఆర్ ఎనీ జెన్యూన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ 100% అయిపోతుంది నా దగ్గరికి రండి అనేది చెప్పరు. వాళ్ళు ఏంటంటే మా చేతుల్లో ఓన్లీ 50-60% ఉంటుంది, 40% ఈజ్ రియల్లీ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్స్ అయినా దేవుళ్ళు కాదు, వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం అది యాక్సెప్ట్ చేసుకునే ముందుకెళ్ళాలి. సో నాకు ఆల్రెడీ 3 సార్లు ఫెయిల్ అయిపోతుంది, లేదు ఇంకేం రావట్లేదంటే, నిజంగా ఇఫ్ దేర్ ఈస్ జెన్యూన్ ఇష్యూ, అంటే నిజంగా ఈ ఇష్యూ ఉంది, క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేదు మనకి ఎంబ్రియోస్ సరిగ్గా రావట్లేదు, లేదు తన గర్భసంచి తీసుకోలేకపోతుంది ఎంబ్రియోస్ అంటే, యూ హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్స్ విచ్ యూ నీడ్ టు డిస్కస్ విత్ ద ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. మా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి కానీ పేషెంట్స్ కానీ మేడం, మేము ఫస్ట్ వాళ్ళకి బిల్డ్ చేసేది ట్రస్ట్. అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా డిప్రెస్డ్గా ఉంటారు, మల్టిపుల్ సైకిల్స్ ఫెయిల్ అయి ఉంటారు, లేదు చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళకి మేజర్గా మేము మా సైడ్ నుండి ట్రై చేసేది ఏంటంటే వాళ్ళకి హోప్ క్రియేట్ చేయడం. అంటే నిజంగా మీరు అన్క్యాపబుల్ కాదు, నిజంగా మీకు ఇష్యూస్ ఏంటి ఐడెంటిఫై చేయడం, దాన్ని మనం ఎలా అడ్రస్ చేయగలం అన్నది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ తర్వాత వన్స్ దే గెట్ ట్రస్ట్ ఇన్ అస్, దెన్ ఓన్లీ దే విల్ గో అహెడ్. అంటే ఆ విధంగానే మనం ముందుకెళ్తాం మేడం. సో జనరల్గా మా దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మేడం, ఖచ్చితంగా పేషెంట్స్కి ఉన్న డౌట్స్ని మనం ఫస్ట్ క్లియర్ చేస్తాం. అంటే వాళ్ళకి ఉన్న ఇష్యూస్ ఏంటి, హస్బెండ్ వైఫ్ నుంచి ఇష్యూస్ ఏంటి, వైఫ్ సైడ్ నుంచి ఇష్యూస్ ఏంటి అన్నది ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళకి హోప్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే నిజంగా ఈ ఇష్యూస్ కరెక్టబుల్లా కాదా, ఈ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయగలమా లేదా, అడ్రస్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎంత పర్సంటేజ్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి అన్నది మనం ఎప్పుడైతే వాళ్ళకి క్లియర్గా చెప్పగలుగుతామో, దే స్టార్ట్ డెవలపింగ్ ట్రస్ట్ ఇన్ అస్ అనమాట. మాకు నిజంగా ఈ డాక్టర్తో వెళ్తే కొంతవరకు రిజల్ట్ ఉంటుంది, కొంతవరకు బెటర్గా ఉంటాయి మా హోప్స్ అని అనుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా వన్స్ వాళ్ళు ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యి మా దగ్గరికి వస్తారో
ఖచ్చితంగా నేను 100% అందరికీ అయిపోతుందని చెప్పలేను కానీ బట్ ఎప్పుడైతే ఆ హోప్ క్రియేట్ చేస్తామో వాళ్ళలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, దే విల్ బీ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్. సో ఎప్పుడైనా ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాము అన్నది పేషెంట్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే రిజల్ట్స్ విల్ ఆటోమేటికల్లీ కమ్ అవుట్. సో డాక్టర్, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మీద సక్సెస్ రేట్కి సంబంధించి ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? సో మేజర్గా ఇప్పుడున్న మన సిచ్యువేషన్స్లో మేడం మేజర్గా మనకి ఎఫెక్ట్ చేసేది లైఫ్ స్టైలే మేడం. ఎందుకంటే మనకి ఆడవాళ్ళలో డిలేడ్ చైల్డ్ బేరింగ్ కానీ, లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, లేదు మనం తినే ఫుడ్ కానీ, లేదు మనం ఫాలో అయ్యే డైటరీ హ్యాబిట్స్ అన్నీ మేజర్గా ఎఫెక్ట్ చేస్తాయి మేడం. ఇప్పుడు మగవాళ్ళలో అనుకుంటే వాళ్ళ ఆక్యుపేషన్, కొంతమంది ఆల్మోస్ట్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఫార్మా ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారు, మోర్ ఎక్స్పోజర్తో హీట్ ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా వీర్య కణాలు, స్పర్మ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు తినే ఫుడ్ కానీ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మేము మెడికల్ టర్మ్స్లో ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ అంటాం. అంటే ఈవెన్ మనం పీల్చే గాలి, తినే ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్. వాటిని మనం వీ కాంట్ స్టాప్ ఇట్. సో ఖచ్చితంగా మనం ఏంటంటే కొంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తూ ఉంటారు నాది, వాళ్ళకి మేజర్గా నేను చెప్పేది వర్క్ కంటిన్యూ చేసుకోండి, బట్ ప్రతి 1 hour or 2 hours ఒకసారి గ్యాప్ తీసుకోండి. ఒక 5 minutes గ్యాప్ ఫ్రమ్ ద సిస్టమ్, లేదు బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని రావడం. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనం కొంతవరకు వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసినట్టు ఉంటుంది. మనం వాళ్ళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ, లేదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంత మేబీ ఒక 2 to 3% ఆర్ అట్లీస్ట్ 5% ఆఫ్ దేర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ సక్సెస్ అనేది పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి? సో ఐవీఎఫ్లో యాక్చువల్లీ ప్రతిరోజు ఏదో ఒక అడ్వాన్స్ వస్తుందనే చెప్తా ఉంటారు మేడం. మనం పేపర్లో చూస్తే కానీ, లేదు ఇంటర్నెట్లో గూగుల్లో కొట్టినా సంథింగ్ న్యూ అడ్వాన్స్ వచ్చింది, దానికి వెళ్తే నిజంగా సక్సెస్ రేట్ ఉంటుంది, మల్టిపుల్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, మల్టిపుల్ న్యూస్ వస్తూ ఉంటాయి. బట్ మా సెంటర్లో మేము అన్లెస్ అంటిల్ ఆ పర్టికులర్ రీసెంట్ అడ్వాన్స్ అనేది పేషెంట్కి బెనిఫిట్ అవుతూ ఉందా, దానివల్ల నిజంగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే ఈజ్ ఇట్ రియల్లీ ఎవిడెంట్, ఆ పర్టికులర్ మెథడ్ వాడడం వల్ల పేషెంట్కి మనం బెనిఫిట్ చేయగలుగుతున్నాం లేదా. ఎందుకంటే ప్రతి అడ్వాన్స్ విల్ క్యారీ ఇట్స్ ఓన్ కాస్ట్. పేషెంట్ ఆ ఎక్కువ కాస్ట్ పెట్టడం వల్ల నిజంగా పేషెంట్కి అడ్వాంటేజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా మనం పీజీటీఏ, నాన్ ఇన్వేజివ్ ఎంబ్రియో టెస్టింగ్ ఇలాంటివి చేస్తున్నాం మేడం. అంటే ఎవరికైతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ పిండాలని కూడా మనం చెక్ చేసి ఏవైతే జన్యుపరంగా బెటర్గా ఉన్నాయో అవి పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఎవిడెన్స్ బేస్డ్ అనమాట. ఖచ్చితంగా ఇవేంటంటే ఇవి చేయడం వల్ల బెటర్గా ఉంటుంది అనే అడ్వాంటేజ్ ఉంటే ఖచ్చితంగా మనం ఫాలో అవడంలో తప్పులేదు. బట్ వచ్చిన ప్రతి లేటెస్ట్ అడ్వాన్స్ అన్లెస్ అంటిల్ ప్రూవ్ అవ్వకుండా మనం పేషెంట్ మీద కాస్ట్ పెట్టించి, పేషెంట్ చేత ఖర్చు పెట్టించి దాన్ని వాడడం వల్ల unless until it has proven benefit, there is no point in going to it. సో డాక్టర్, జనరలీ ఐవీఎఫ్ అనేసరికి జనాలు భయపడిపోతారు. అంటే ఎక్కడ దే హ్యావ్ టు పే మోర్ దెన్ వాట్ దే ఆర్ ఎర్నింగ్ అన్న టైప్లోని జనరలీ ఇబ్బంది పడతారనమాట. సో దీనికి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సో అబ్సల్యూట్లీ నేను అగ్రీ చేస్తాను మేడం. ఐవీఎఫ్ విల్ క్యారీ ఇట్స్ ఓన్ కాస్ట్. అంటే అదేదో చాలా తక్కువకి అయిపోతుంది, 1000 రూపాయలకి అయిపోతుంది, 5000కి అయిపోతుంది అని నేను చెప్పను. ఎందుకంటే మనం ఏదైతే మీకు న్యాచురల్గా బాడీలో అవ్వాలో అది మనం ల్యాబ్లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఎంబ్రియోస్ని చేసి ఆ పిండాలని తన గర్భసంచిలోకి పెడతాం. సో ఖచ్చితంగా ఇవన్నీ చేయడానికి ఇట్ విల్ క్యారీ ఇట్స్ ఓన్ కాస్ట్. మనం ఏదైతే ఐవీఎఫ్ని ఒక 10 ఏళ్ల క్రితం కానీ నిజంగా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే అప్పుడుండే కాస్ట్కి డ్రాస్టిక్గా తగ్గింది మేడం. ఇప్పుడున్న ఐవీఎఫ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా కాస్ట్ హ్యావ్ డిక్రీస్డ్. ఫ్యూచర్లో ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంతెందుకు మనకి చాలామంది పేషెంట్స్ యూకే నుంచి, లేదు కొంతమంది యూఎస్ నుంచి కూడా వచ్చి, అంటే ఎవరైతే ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నారో చేయించుకుంటూ ఉంటారు. బికాజ్ యూఎస్లో అయ్యే కాస్ట్కి మనకు ఆల్మోస్ట్ 1/3 కాస్ట్కి మనకి ఇక్కడ ఐవీఎఫ్ సైకిల్స్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా కాస్ట్ అంటే నిజంగా మేము మనీ అఫోర్డ్ చేసుకోలేకపోతున్నాము, కాస్ట్ ఎక్కువ అని దయచేసి మీరు బ్యాక్ స్టెప్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో కాస్ట్ ఎఫెక్టివ్గానే ఉంది. ఖచ్చితంగా అది కాస్ట్ ఎఫెక్టివ్గానే ఉంటాయి. ఫ్యూచర్లో ఇంకా తగ్గుతాయి కూడా ఫ్యూచర్లో. అండ్
ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాట్ ఎవర్ పాసిబుల్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనకి ఎంత వీలైతే అంత ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ కవర్ చేయగలిగితే ఖచ్చితంగా దీని అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి సేమ్ ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ విల్ బి యాక్సెసిబుల్ టు మోర్ పబ్లిక్. ఈ ఐవీఎఫ్ అన్నది కూడా మనం పక్కన పెడితే చాలా మంది అర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని చెప్పేసి అబార్ట్ చేసేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మాకు వస్తుందో రాదో అన్న ఒక భయంతో ఉంటారనమాట. సో అది నిజంగా కరెక్టేనా, అది మెత్త? సో ఇట్ డిపెండ్స్ మేడం. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి కానీ ఇప్పుడున్న లేడీస్కి కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏవో నిజంగా లైఫ్ దే హ్యాడ్ టు సెటిల్ ఇన్ దేర్ జాబ్ కానివ్వండి, లేదు ఇంకేవో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దే విల్ బి థింకింగ్ ఓకే ఈ ప్రెగ్నెన్సీ నాకు వద్దు, టెర్మినేట్ చేసుకుంటాను అనుకుంటారు. అది చేసుకోవడం వల్ల నిజంగా మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది అన్నది మిత్తే మేడం. ఎందుకంటే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఈ అబార్షన్ వల్ల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఓకే. అండ్ డాక్టర్, మన కుటుంబ ఐవీఎఫ్ సేవలు మన వైజాగ్ సిటీలోనే ఉండే వాళ్ళకే ఉన్నదా, లేకపోతే మీది ఇంకొక బ్రాంచ్ ఇంకొక చోటు ఉన్నది అని విన్నానమాట. సో అక్కడ వాళ్ళకి కూడా కొంచెం మన కుటుంబ ఐవీఎఫ్ గురించి చెప్తారా? సో బేసికల్గా మనం కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ 2023లో స్టార్ట్ చేసాం మేడం వైజాగ్లోని. సో ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 1.5 year ఆ టైంలోనే బై గాడ్స్ గ్రేస్ కానివ్వండి, లేదు అవర్ హార్డ్ వర్క్ కానీ, పేషెంట్స్ ట్రస్ట్ కానీ, దీనివల్ల వీ హ్యావ్ ప్రూవెన్ అవర్ సక్సెస్ రేట్స్ అనమాట. ఖచ్చితంగా మనకి ఏవైతే కాంప్లికేటెడ్ కేసెస్ వస్తున్నాయో, లేదు వాట్ ఎవర్ కేసెస్ మనకు వచ్చినవి మనం బెటర్ రిజల్ట్ చూపించగలుగుతున్నాము. సో వీ ఆల్వేస్ థాట్ యాక్చువల్లీ ఈ సర్వీసెస్నే వై నాట్ వీ ఎక్స్టెండ్ టు Tier 3 cities కానీ, కొంచెం ఇంటీరియర్ సిటీస్ కానీ, బికాజ్ వాళ్ళు ట్రీట్మెంట్ కోసం అక్కడ నుంచి పేషెంట్స్ ఇక్కడికి రావడం, ఆ ఖర్చు ఎక్స్ట్రా రావడం ఇవన్నీ ఉండకూడదని లేటెస్ట్గా ఒక 4 months బ్యాక్ పార్వతీపురంలో మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మేడం. ఎనార్మస్ రెస్పాన్స్ నిజంగా మాకు ఎక్కడ వచ్చిందంటే చాలామంది వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తీసుకున్నారు, లేదు వైజాగ్లో నెలల కొద్దీ ఉండి వాళ్ళకి ఫెయిల్ అయ్యి. సో నిజంగా అవన్నీ చూస్తుంటే వీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. అంటే మేము ఏదైతే నేర్చుకున్నామో అవి నిజంగా వీఆర్ ఏబుల్ టు గివ్ 100% ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. అది పార్వతీపురం కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ యువర్ రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆబ్వియస్గా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఏప్రిల్కి మేము సక్సెస్ఫుల్గా 2 years కంప్లీట్ చేసుకుంటున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఈ 2 yearsలో మేము ఎన్నో హ్యాపీ ఫేసెస్ చూడగలిగాము, ఎంతోమందికి ఫ్యామిలీస్లో సంతోషాన్ని నింపగలిగాము. సో ఏంటంటే నిజంగా చాలామంది ఇప్పటికీ అవేర్నెస్ లేక, లేదు వాళ్ళకున్న ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ వల్ల ముందుకు రాలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్. సో నిజంగా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా దే కెన్ ఆల్వేస్ కమ్ టు అస్, క్లారిఫై చేసుకొని దే కెన్ హ్యాపీలీ గో.